బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీటుపై ఈటల కన్నేస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈటల రాజేందర్. అదే సీటును ఆశిస్తున్నారు పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు. అయితే మురళీధర్ రావును మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపి మల్కాజ్గిరి సీటు తనకివ్వాలని చెప్పి హైకమాండ్కు ఈటల విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మెరుగైన ఓటు బ్యాంకు సాధించింది బీజేపీ. సొంత ఇమేజ్తో పాటు పార్టీ బలోపేతం తోడైతే అంటే సొంత ఇమేజ్తో పాటు పార్టీ బలం కనుక తోడైతే ఇక్కడ ఈజీగా గెలవచ్చు అనే అంచనాలో ఉన్నట్టు తెలుస్తోంది ఈటల. మల్కాజ్గిరి ఇవ్వని పక్షంలో జహీరాబాద్ లేదా మెదక్ ఎంపీ సీటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ సీట్లైనా ఒకవేళ ముఖ్యంగా మల్కాజ్గిరి కనుక ఇవ్వకపోతే ఇటు మెదక్ కానీ లేకపోతే జహీరాబాద్ కానీ రెండింటిలో ఏదో ఒకటి ఎంపీ సీట్ ఇవ్వాలని ఆ డిమాండ్ పెట్టే యోచనలో ఈటల ఉంటే తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు రేవంత్ రెడ్డి. అయితే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు రేవంత్ రెడ్డి. ఇదే సీటుని ఇప్పుడు మరో మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి నుంచి ఆయన గెలిచారు, ఎంపీగా గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. సో అదే వ్యూహాన్ని ఇప్పుడు ఈటల కూడా అటువంటి వ్యూహాన్ని రచించబోతున్నారు. లేకపోతే ఏంటి ఈటల వ్యూహం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏంటి ఈటల వ్యూహం? ఇటు మల్కాజ్గిరి కావచ్చు, మెదక్ కావచ్చు, లేకపోతే జహీరాబాద్, ఏంటి ఈటల వ్యూహం ఏంటి? సచిన్, అటు మల్కాజ్గిరి బరిలో దిగాలని చెప్పి ఎంపీగా అటు ఈటల రాజేందర్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలతో కూడా కొంత ఈటల కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఈటల రాజేందర్ నిలబడి పూర్తిగా ఘోరంగా ఓటమి పాలైనటువంటి సంగతి తెలిసింది. ఒకవైపు గజ్వేల్, మరోవైపు హుజూరాబాద్లో సైతం కూడా ఓడిన సిచ్యువేషన్ కూడా చూసాం. కొద్ది నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలున్నాయి. దానికి సంబంధించి పార్లమెంటుకు సమాయత్తం కావాలి, ఖచ్చితంగా కూడా ప్రజాప్రతినిధిగా ముందుకెళ్లాలని ఈటల ఒకవైపు గట్టి పట్టుదలతో ఉండడం, అలాగే దీనికి సంబంధించి ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఈటెల కూడా ఒకవైపు ఆలోచిస్తున్నారు. సన్నిహితులకు సంబంధించి కూడా ఒకవైపు మల్కాజ్గిరి బరిలో కూడా ఈటెల ఉండనున్నారని చెప్పి కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మల్కాజ్గిరికి సంబంధించి ఒకవేళ మల్కాజ్గిరి బరిలో ఉంటే అక్కడ మరో నేత గతంలో నుంచి చూస్తున్నాం ఈటెల మల్కాజ్గిరిపై ఇప్పటికే కన్నేశారు. దీనిపైన అధిష్టానంతో కూడా కాస్త చర్చలు జరిపినట్టు ఒకవైపు తెలుస్తుంటే, మరో నేత అటు మల్కాజ్గిరికి సంబంధించి అటు మురళీధర్ రావు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పార్టీలో అత్యంత సీనియర్గా ఉన్నటువంటి మురళీధర్ రావు అక్కడి నుంచే పోటీలోకి దిగుతానని గతంలో నుంచి ఒకవైపు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే విషయాన్ని కూడా అధిష్టానం వద్ద ప్రస్తావించానని చెప్పి కూడా మురళీధర్ రావు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. మరి అదే సీట్పై కన్నేస్తున్నటువంటి ఈటెల అటు మురళీధర్ రావు ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో లేరు కాబట్టి ఆయనకు సంబంధించి ఒకవైపు మధ్యప్రదేశ్ నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే రాజ్యసభకు ఆయన పంపించి మల్కాజ్గిరి సీటు తనకి ఇస్తే ఈజీగా అక్కడ ఖచ్చితంగా కూడా గెలుస్తానని చెప్పి కూడా ఒకవైపు ఈటెల రాజేందర్ అధిష్టానంకు కూడా తెలుపుతున్నట్టు సమాచారం. ఈ సీటు ఇవ్వాలని చెప్పి ఒకవైపు నేతలను కూడా మల్కాజ్గిరి సీట్ ని చాలా మంది ఆశించవచ్చు బీజేపీ నుంచి. అట్ ద సేమ్ టైం మెదక్ కావచ్చు, లేకపోతే జహీరాబాద్ కావచ్చు. ఈటలకి ఎవరి నుంచి ఇక్కడ గట్టి ఫైట్ ఉంటుందని చెప్పుకోవచ్చు, లేకపోతే ఎవరు ఆశిస్తున్నారు ముఖ్యంగా? డెఫినెట్గా మల్కాజ్గిరి సీటుకు సంబంధించి ఒకవైపు ఈటలతో పాటు ఇందాక చెప్పుకున్నట్టు మురళీధర్ రావు ముందు నుంచి అక్కడ పోటీలో ఉంటాను, అక్కడి నుంచే దిగుతానని ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు అటు మరో మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి సైతం అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పి ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి చెప్పి తనకు సంబంధించి పార్టీలో ఎప్పుడైతే బీజేపీలో చేరానో బీజేపీలో ఉన్నటువంటి చాడా సురేష్ రెడ్డి కూడా అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఆయన కూడా సంబంధించి అటు అసెంబ్లీ బరిలో దిగకుండా పార్లమెంట్ బరిలో దిగేందుకు కూడా అటు పార్టీలో ఫుల్గా పనిచేసుకుంటూ వెళ్తున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి. వారితో పాటు మరికొంతమంది నేతలు అటు మల్కాజ్గిరికి సంబంధించి అటు మొన్న కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కూన శ్రీశైలం గౌడ్ సైతం కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు మరో బీసీ నేత వీరేందర్ గౌడ్ కూడా మల్కాజ్గిరి టికెట్ కూడా ఆశిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా పోటీ చేసినటువంటి రామచంద్రరావు సైతం కూడా మల్కాజ్గిరి పోటీలో ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీటుకు ఇంత డిమాండ్ ఉండడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన పోటీదారుడు అయినటువంటి మురళీధర్ రావును ఒకవైపు కూడా రాజ్యసభకు పంపిస్తే తనకు మార్గం సుగమం అవుతుందని చెప్పి కూడా ఈటెల తన అనుచరుల వద్ద ప్రస్తావించిన
అన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే మల్కాజ్గిరికి సంబంధించి, ఎందుకంటే మల్కాజ్గిరి అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నింటిలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో మెరుగైనటువంటి ఓటు బ్యాంక్ వచ్చింది. ఓటు బ్యాంక్తో పాటు తన సొంత ఇమేజ్ కలిసి వచ్చి ఖచ్చితంగా కూడా మెరుగైనటువంటి ఓటు బ్యాంకే కాకుండా ఖచ్చితంగా అక్కడ బీజేపీకి విజయ అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఒకవైపు హైకమాండ్ను కూడా నచ్చజెప్పే ప్రయత్నంలో ఈటెలు ఉన్నాడు. కానీ హైకమాండ్ ఒకవేళ ఇక్కడ గిట మురళీధర్ రావు కానీ ఇతర నేతకి ఎవరికైనా కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మెదక్ లేదా జహీరాబాద్ నుంచి కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అడగాలని చెప్పి కూడా వైపు అధిష్టానం డిమాండ్ చేయాలని చెప్పి కూడా ఈటెల ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మెదక్కు సంబంధించి రఘునందన్ రావు కూడా అక్కడ నుంచి బరిలో దిగేందుకు కూడా ఒకవైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి హైకమాండ్ వద్ద కూడా ఒకవైపు మెదక్ నుంచి ఎంపీ బరిలో ఉంటానని చెప్పారు. మరి మెదక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూడా ఒకవేళ జహీరాబాద్ బరిలో ఉంటే మాత్రం ఆ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గతంలో అక్కడ నుంచి చూసాం, గతంలో పోటీ చేసినటువంటి నాయకులు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈసారి ఈటెల బరిలో దిగితే అటు ఉమ్మడి మెదక్ జిల్లాకు జరిగినటువంటి 3 కాన్స్టిట్యున్సీలు, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సైతం కూడా బీజేపీ ఇద్దరు ఒక ముఖ్యమంత్రి అభ్యంతరం ఓడగొట్టినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి కాన్స్టిట్యున్సీ సైతం కూడా జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి వస్తారు. దాంతోపాటు ఎల్లారెడ్డి కానివ్వండి, జుక్కలు కానివ్వండి, ఇలాంటి కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా జహీరాబాద్ కింద పార్లమెంట్ పరిధి కింద వస్తాయి. కాబట్టి నిజామాబాద్లో గట్టిగా బీజేపీకి ఓటు బ్యాంకు గట్టిగా ఉంది. కాబట్టి జహీరాబాద్ నుంచి అయినా కూడా ఈజీగా గెలవచ్చనే యోచనలో కూడా మరి ఈటెల రాజేందర్ ఉన్నారు. దానికి సంబంధించి మరి మరోవైపు ఇతర నేతలతో పోటీ వారి మరి అధిష్టానం ఈటెల ఆశిస్తున్నటువంటి సీటు ఒకవైపు నిజంగా మల్కాజ్గిరి ఇస్తే మల్కాజ్గిరిలో అంతా సిటీకి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి అటు కొడంగల్లో ఓడిపోయాక కూడా ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆదరించారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ పరిణామాలు కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ పీసీసీ కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి సీఎంగా కూడా రేవంత్ అయ్యారు. కాబట్టి ఇదే సీన్ రిపీట్ చేయాలి. అక్కడంతా మల్కాజ్గిరికి సంబంధించి కూడా మొత్తం చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈటెల్ అంటే తెలియని వారు ఉంటారు. కాబట్టి పార్టీ బలంతో పాటు తన బలం కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా కూడా అక్కడ మల్కాజ్గిరిలో జెండా ఎగురవేస్తానని చెప్పి ఒకవైపు ఈటెల ఖచ్చితంగా కూడా ఒకవైపు తనకు సంబంధించి కూడా ఒకవైపు కూడా అక్కడ నమ్మకంతో ఉంటే, మరోవైపు పార్టీ టికెట్ ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్నట్టు జహీరాబాద్ లేదా మెదక్ నుంచి అడిగే అవకాశాలు కూడా లేకపోలేదు, అడుగుతారని చెప్పి కూడా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మరొక ఆసక్తికర రాజకీయాలకు తెరలేపింది బీజేపీ అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా గెలవాలి అని ఆయన అక్కడ పోటీ చేయాలి, అక్కడి నుంచి గెలవాలంటే కూడా ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మల్కాజ్గిరి స్థానం కనుక ఇవ్వకపోతే, మల్కాజ్గిరి టికెట్ కనుక ఇవ్వకపోతే ఇటు మెదక్ కావచ్చు లేకపోతే నిజామాబాద్ నుంచి కావచ్చు అక్కడ పోటీ చేయాలంటే కూడా ఆయన దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈటెల వ్యూహాలకు సంబంధించి బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుందా, లేకపోతే వేరే టికెట్ కావచ్చు, లేకపోతే వేరే వ్యూహాలను రచిస్తుందా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.